నేను శివుడిని, మహాదేవుడిని, సృష్టి స్థితి లయములకు ఆధారభూతుడను. కాని ఈరోజు నేను మీకొక కథ చెప్పబోతున్నాను. నా అత్యంత భయంకర రూపం గురించి, భైరవావతారం గురించి. ఈ కథ కేవలం పురాణం కాదు. ఇది అహంకారం యొక్క పతనం, సత్యం యొక్క విజయం, ధర్మం యొక్క రక్షణ. శ్రద్ధగా వినండి. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు తన సృష్టికర్త పదవిలో మైమరచిపోయాడు. నేనే సృష్టికర్తను, నా వల్లనే ఈ విశ్వమంతా ఉనికిలో ఉంది అని అతడు భావించసాగాడు. బ్రహ్మకు 5 శిరస్సులుండేవి. ఆ 5వ శిరస్సు నిరంతరం వేదాలను పఠించేది. కాని క్రమంగా ఆ 5వ శిరస్సులో అహంకారం ప్రవేశించింది. శివుడెవరు, విష్ణువెవరు, నేనే పరబ్రహ్మను, నా నుండే అందరూ ఉద్భవించారు అని ఆ 5వ శిరస్సు పలికేది. ఈ అహంకార వచనాలు 3 లోకాలను కంపింపజేశాయి. దేవతలు భయపడ్డారు, ఋషులు చింతించారు, ధర్మం తల్లడిల్లింది. నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను, ఓర్పుగా ఉన్నాను. కాని అహంకారం హద్దులు మీరినప్పుడు దానిని అణచడం అవసరమవుతుంది. ఒకనాడు బ్రహ్మకు విష్ణువుకు మధ్య వివాదం తలెత్తింది. నేనే గొప్పవాడిని అని బ్రహ్మ అన్నాడు. కాదు, నేనే సర్వోన్నతుడను అని విష్ణువు బదులిచ్చాడు. వారి వాదన పెరిగిపోయింది. దేవతలు ఋషులు ఎవరినీ ఆపలేకపోయారు. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, వారి అహంకారాన్ని పరీక్షించాలని. ఒక మహాజ్యోతిర్లింగంగా, ఒక అనంత అగ్నిస్తంభంగా నేను వారి మధ్య ప్రత్యక్షమయ్యాను. ఆ స్తంభానికి ఆది లేదు, అంతమూ లేదు. అది భూమిని చీల్చుకొని పాతాళం వరకు, ఆకాశాన్ని భేదించుకుని బ్రహ్మాండం వరకు విస్తరించింది. ఈ స్తంభానికి ఆది అంతాలను కనుగొనండి. ఎవరు కనుగొంటారో వారే గొప్పవారు అని నేను ప్రకటించాను. విష్ణువు వరాహరూపం ధరించి పాతాళం వైపు వెళ్ళాడు. యుగాలు గడిచాయి. అతడు వెతికాడు, వెతికాడు, వెతికాడు. కాని స్తంభానికి మూలం కనుగొనలేకపోయాడు. వినయంతో తిరిగి వచ్చి, ప్రభూ, నేను కనుగొనలేకపోయాను, నీవే సర్వోన్నతుడవు అని విష్ణువు అంగీకరించాడు. అతని వినయం నన్ను సంతోషపరిచింది. నిజమైన గొప్పతనం వినయంలో ఉంటుంది. కాని బ్రహ్మ, అతడు హంసరూపం ధరించి ఆకాశం వైపు ఎగురాడు. ఎగురుతూనే ఉన్నాడు. యుగాలు గడిచాయి. కాని స్తంభానికి శిఖరం కనిపించలేదు. అప్పుడతనికి కేతకీ పుష్పం కనిపించింది. ఆ పువ్వు పైనుండి క్రిందకు జారుతోంది. ఓ కేతకీ, నీవెక్కడి నుండి వస్తున్నావు అని బ్రహ్మ అడిగాడు. నేను ఈ స్తంభం శిఖరం మీద ఉన్న శివలింగంపై అర్పించబడ్డాను, అక్కడి నుండి జారుతూ వస్తున్నాను అని కేతకి బదులిచ్చింది. అప్పుడు బ్రహ్మ మనస్సులో పాపం ప్రవేశించింది. అహంకారం అతని బుద్ధిని మసకబారిస్తున్నది. కేతకీ, నీవు నాకు సాక్ష్యం చెప్పు, నేను స్తంభం శిఖరాన్ని చేరుకున్నానని చెప్పు అని బ్రహ్మ అభ్యర్థించాడు. అహంకారం ఎంత భయంకరమైనదో చూడండి. సృష్టికర్తనే అసత్య మార్గంలోకి నడిపించింది. కేతకీ అంగీకరించింది. ఆమె కూడా తప్పుదారిలో నడిచింది. బ్రహ్మ తిరిగి వచ్చాడు. గర్వంగా ప్రకటించాడు, నేను శిఖరాన్ని చూశాను. ఇదిగో కేతకీ పుష్పం నాకు సాక్ష్యం. కేతకీ అసత్య సాక్ష్యం పలికింది. అవును, బ్రహ్మదేవుడు స్తంభం శిఖరాన్ని చేరుకున్నాడు. ఆ క్షణంలో నా కోపం మేరలు దాటాయి. అసత్యం, పవిత్ర సందర్భంలో అసత్యం, సృష్టికర్త నోటివెంట అసత్యం, ఇది సహించరానిది. ధర్మం కోసం, సత్యం కోసం, విశ్వ సమతుల్యత కోసం నేను నిర్ణయించుకున్నాను. నా కోపం నుండి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. అదే భైరవుడు, కాలభైరవుడు. ఆ రూపాన్ని వర్ణించడం సాధ్యం కాదు, కాని ప్రయత్నిస్తాను. నల్లని మేఘాల వంటి శరీరం, ఎర్రని కళ్ళు ప్రళయాగ్ని వంటివి, తల వెంట్రుకలు మంటలవలె నిలబడి ఉన్నాయి. కోరలు బయటకు వచ్చాయి. నాలుకపై రక్తం ధారలు కట్టినట్లు ఎర్రగా ఉంది. చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఖట్వాంగం అంటే పుర్రెలతో అలంకరించబడిన దండం, నాగాభరణాలు శరీరం మొత్తం చుట్టుకొని ఉన్నాయి. భైరవుడు అడుగు ముందుకు వేశాడు. ఆ అడుగుకే భూమి కంపించింది. దేవతలు వణికిపోయారు. ఇంద్రుడు తన ఐరావతం వెనుక దాక్కున్నాడు. సూర్యచంద్రులు వెలవెలబోయారు. బ్రహ్మ, భైరవుని గర్జన 3 లోకాలను ప్రతిధ్వనించింది. నీ అహంకారానికి, నీ అసత్యానికి శిక్ష తప్పదు.
బ్రహ్మ భయంతో వణికిపోయాడు. కాని అప్పటికీ అతని 5వ శిరస్సు అహంకారంతో మాట్లాడింది. నీవు నన్నేమి చెయ్యగలవు? నేను సృష్టికర్తను. ఆ మాటలు భైరవుని కోపాన్ని మరింత రగిలించాయి. ఒక్క క్షణంలో భైరవుని ఎడమచేతి చిటికెనవేలి గోరు బ్రహ్మ 5వ శిరస్సును ఖండించింది. అవును, చిటికెనవేలి గోరుతో. ఎందుకంటే అహంకారాన్ని అణచడానికి అంత శక్తి చాలు. దైవశక్తి ముందు అహంకారం ఎంత బలహీనమో చూపించడానికి. ఆ శిరస్సు నేలమీద పడింది. కాని అది భైరవుని చేతికి అంటుకుని ఉన్నది, వదలలేదు. బ్రహ్మహత్యా పాపం, సృష్టికర్త శిరస్సును ఖండించిన పాపం. అవును, ధర్మరక్షణ కోసం చేసిన పాపం పాపమే. దాని పరిహారం చెల్లించాల్సిందే. ఇది విశ్వనియమం. ఎవరూ దీనికి అతీతులు కాదు, నేను కూడా. భైరవుడు కేతకీ పుష్పం వైపు చూశాడు. నీవు అసత్య సాక్ష్యం పలికావు. నీకు శాపం. ఇకపై నన్ను పూజించేవారెవరూ నిన్ను నాకు అర్పించరు. ఆ రోజు నుండి కేతకీ పుష్పం శివపూజలో నిషేధించబడింది. ఈరోజు వరకు. ఇది చూడండి, అసత్యానికి ఎంత పెద్ద శిక్ష. ఒక్క అబద్ధం వల్ల కేతకి శాశ్వతంగా దైవ ఆరాధనలో స్థానం కోల్పోయింది. మీ జీవితంలో ఎప్పుడైనా అసత్యం పలకబోయే ముందు ఒక్కసారి ఆలోచించండి. కేతకిని గుర్తుకు తెచ్చుకోండి. బ్రహ్మశిరస్సు నా చేతికి అంటుకొని ఉన్నది. బ్రహ్మహత్యా పాపం నన్ను వెంటాడసాగింది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చెయ్యాల్సి వచ్చింది. నేను మహాదేవుడిని, కైలాసాధిపతిని, భిక్షాటన మార్గంలో నడవాల్సి వచ్చింది. భైరవ రూపంలో కపాలీ భైరవునిగా నేను బయలుదేరాను. బ్రహ్మ కపాలం నా భిక్షాపాత్రగా మారింది. అందులో భిక్ష స్వీకరిస్తూ 12 సంవత్సరాలు భూమండలమంతా తిరిగాను. ఊహించండి, సర్వేశ్వరుడు భిక్షాటనం చేయడం, విశ్వనాథుడు ద్వారం ద్వారం తిరుగుతూ. ఎందుకు? ధర్మం అందరికీ సమానం అని చూపించడానికి, పాపానికి ప్రాయశ్చిత్తం తప్పదని నిరూపించడానికి, అహంకారం ఎంత ప్రమాదకరమో తెలియజేయడానికి. ఆ 12 సంవత్సరాలు నేను అనేక అనుభవాలు పొందాను. మానవుల కష్టసుఖాలు చూశాను. వారి ధర్మాధర్మాలు గమనించాను. వారి భక్తి, వారి అపరాధాలు అన్నీ అర్థమయ్యాయి. నా భిక్షాటన మార్గంలో నేను వైకుంఠానికి చేరుకున్నాను. విష్ణువు నన్ను చూసి హృదయం ద్రవించింది. అతడు తన శరీరం నుండి రక్తాన్ని స్రవింపజేసి నా కపాలంలో పోశాడు. ప్రభూ, ఈ బ్రహ్మకపాలం నిండితే నీ పాపం తొలగిపోతుంది అని విష్ణువు అన్నాడు. కాని ఆ కపాలం నిండలేదు. విష్ణువు రక్తమంతా పోసినా నిండలేదు. ఎందుకంటే బ్రహ్మహత్యా పాపం అంత సామాన్యమైనది కాదు. మిత్రమా, నీ ప్రయత్నానికి ధన్యవాదాలు. కానీ నా ప్రాయశ్చిత్తం ఇంకా పూర్తి కాలేదు. నేను కొనసాగించాలి అని నేను చెప్పాను. విష్ణువు కన్నీళ్లతో నన్ను సాగనంపాడు. 12 సంవత్సరాలు గడిచాయి. నేను అనేక పుణ్యక్షేత్రాలు తిరిగాను. అనేక తీర్థాల్లో స్నానమాచరించాను. కాని కపాలం అంటుకొని ఉన్నది. పాపం తొలగలేదు. చివరకు నేను కాశీనగరానికి చేరుకున్నాను. వారణాసి అవిముక్త క్షేత్రం, మోక్షదాయిని. కాశీ నా నగరం. నేను స్వయంగా స్థాపించిన పుణ్యక్షేత్రం. ఈ నగరంలో మరణించిన వారికి నేను స్వయంగా తారకమంత్రం ఉపదేశిస్తాను. వారికి మోక్షం ప్రసాదిస్తాను. కాని ఆ రోజు నేను భిక్షువుగా, పాపిగా ఆ నగరంలోకి ప్రవేశించాను. కాశీలో ఒక మహిమాన్విత స్థలముంది, కపాలమోచన తీర్థం. నేను ఆ తీర్థంలో అడుగుపెట్టగానే అద్భుతం జరిగింది. బ్రహ్మ కపాలం నా చేతి నుండి జారి ఆ తీర్థంలో జారిపడింది. నీటిలో మునిగి అదృశ్యమైపోయింది. బ్రహ్మహత్యా పాపం తొలగిపోయింది. నేను విముక్తుడనయ్యాను. ఆ క్షణంలో ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. దేవదుందుబులు మోగాయి. దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ నన్ను స్తుతించారు. నేను కాశీలోనే ఉండిపోదామని నిర్ణయించుకున్నాను. కాలభైరవునిగా ఆ నగరానికి క్షేత్రపాలకుడిగా నియమితుడనయ్యాను. ఈరోజు వరకు కాశీలో కాలభైరవ మందిరముంది. అక్కడ భక్తులు నాకు మద్యం, మాంసం నైవేద్యంగా సమర్పిస్తారు. ఎందుకంటే భైరవుడు తామసిక రూపం, భయంకర రూపం, కానీ భక్తులను రక్షించే రూపం. కాశీలో ఎవరైనా మరణిస్తే నేను వారి చెవిలో తారకమంత్రం ఉపదేశిస్తాను. వారికి మోక్షం ప్రసాదిస్తాను. బ్రహ్మదేవుడు తన తప్పు గ్రహించాడు. అహంకారం ఎంత ప్రమాదకరమో అర్థమయ్యింది. అతడు నా వద్దకు వచ్చి క్షమాపణ కోరాడు.
మహాదేవా, నన్ను క్షమించు. అహంకారం నా బుద్ధిని మసకబారిస్తున్నది. అసత్యం పలికాను, తప్పు చేశాను అని బ్రహ్మ విలపించాడు. నేను అతన్ని క్షమించాను, కాని ఒక శాపం విధించాను. బ్రహ్మ, నీకు భూలోకంలో ప్రత్యేక ఆలయాలు ఉండవు, నిన్ను ప్రత్యేకంగా పూజించే సంప్రదాయముండదు. అందుకే ఈరోజు మొత్తం భారతదేశంలో బ్రహ్మకు ఒకే ఒక్క ప్రధాన ఆలయముంది, పుష్కర్లో. ఇది అహంకారానికి మూల్యం. సృష్టికర్త అయినా అహంకారం వల్ల పూజార్హత కోల్పోతాడు. ఇప్పుడు నేను మీకు ఈ కథ సారాంశం చెప్తాను. మొదటిది అహంకారం గురించి. అహంకారం అత్యంత ప్రమాదకరమైన శత్రువు. బ్రహ్మదేవుడు సృష్టికర్త, అయినా అహంకారం అతన్ని పతనం చేసింది. మీరు ఎంత గొప్పవారైనా, ఎంత విజయం సాధించినా అహంకారం మీ పతనానికి కారణమవుతుంది. వినయం వహించండి. మీ విజయాలకు గర్వపడండి, కాని అహంకరించకండి. రెండవది సత్యం గురించి. సత్యమే ధర్మం. అసత్యం ఎన్ని లాభాలు తెచ్చినా చివరకు అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. కేతకి ఒక్క అబద్ధం వల్ల శాశ్వతంగా దైవపూజలో నిషేధించబడింది. బ్రహ్మ ఒక్క అసత్యం వల్ల శిరస్సు కోల్పోయాడు, పూజార్హత కోల్పోయాడు. మీ జీవితంలో ఎప్పుడూ సత్యమార్గంలోనే నడవండి. మూడవది ధర్మం గురించి. ధర్మం అందరికీ సమానం. నేను మహాదేవుణ్ణి, కాని బ్రహ్మహత్యా పాపానికి నేను కూడా ప్రాయశ్చిత్తం చెయ్యాల్సి వచ్చింది. 12 సంవత్సరాలు భిక్షాటన చెయ్యాల్సి వచ్చింది. మీరు ఎవరైనా, ఎంత గొప్పవారైనా ధర్మానికి లోబడి ఉండాలి. నాలుగవది క్షమ గురించి. బ్రహ్మ తప్పు చేశాడు, కాని పశ్చాత్తాపం చెందినప్పుడు నేను అతనిని క్షమించాను. క్షమ గొప్ప గుణం. తప్పు చేసిన వారిని శిక్షించడం అవసరం, కాని వారు పశ్చాత్తాపం చెందినప్పుడు క్షమించడం మరింత గొప్పది. నేను భైరవుణ్ణి, కాలభైరవుణ్ణి. భయంకర రూపం నాది, కాని భక్తులకు నేను రక్షకుణ్ణి. నా భయంకర రూపం చూసి భయపడకండి. అది అధర్మాన్ని, అసత్యాన్ని, అహంకారాన్ని శిక్షించడానికి, ధర్మాన్ని, సత్యాన్ని, వినయాన్ని రక్షించడానికి. మీరు ధర్మ మార్గంలో నడిస్తే, సత్యం పలికితే, వినయంగా ఉంటే నేను ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాను. కాశీలో నా దర్శనం చేసుకోండి. కాలభైరవుని ఆశీర్వాదం పొందండి. మీ పాపాలు తొలగిపోతాయి. మీకు మోక్షమార్గం తెరుచుకుంటుంది. ఓం నమఃశివాయ. ఓం కాలభైరవాయ నమః. శుభం భూయాత్. నా భక్తుల్లారా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా చెప్పండి. మరిన్ని కథలు వినడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీరు వాటిని మిస్ అవ్వరు. చూసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.